మా పరిస్థితులు చూసి ఆయన లోకేష్ వచ్చాడు. ముందు లోకేష్ వచ్చినప్పుడు మా దూలాలన్నీ చూసి నాన్నగారికి పిలుచుకొస్తానని చెప్పాడు. పిల్ల చూస్తే మొగుడు చచ్చిపోయాడు, నా దగ్గరే ఉంటుంది, కనీసం బాత్రూలు కూడా లేదని చంద్రబాబు అని చెప్పి పెడతాడా ఏందా అని నమ్మకం లేదు. నేను కట్టి పెడతాలే సీత, నువ్వు బాధపడొద్దు, సరే 6 నెలలకు కట్టేస్తా, 6 నెలలకు అయిపోయిద్ది అన్నాడు. అసలు కడతారని అనుకోలేదు. ఒక వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు కట్టి మాకు ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు వినూత్నమైన రీతిలో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో రాజధాని ప్రాంతం పెనుమాక ప్రాంతంలో గిరిజన ఇంటికైతే చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఆయనే పెన్షన్ ఇవ్వడం జరిగింది. బాణావతు పాములు ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటికి రావడం జరిగింది. ప్రస్తుతం అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చే సమయంలో ఇది ఒక పూరిపాకగా ఉండేది. ఆనాడు ఆ పరిస్థితిని గమనించి ఎవరైతే ఉన్నారో బాణావతి స్వామి పాములు కానీ వారి కుటుంబ సభ్యులు ఉన్న ఇంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చెప్పడంతో నేను ఇంటిని నిర్మాణం చేపిస్తాను, నాది హామీ అని ఆ రోజు ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు ఈ రోజునైతే కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం మనం ఇక్కడ పెనుమాక బాణావతు పాములు ఇంటి నివాసంలో ఉన్నాము. ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో ఇంటిలో ఒక నివాసం తాటేకింటిగా ఉంది. చంద్రబాబు నాయుడు ఆ రోజు అయితే హామీ ఇచ్చారో నేను మీకు పక్కా నివాసం కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటతో ప్రకారం ఈ రోజున గవర్నమెంట్ అధికారుల దగ్గర నుండి కూడా ఇంటి నిర్మాణం అయితే చేయడం జరిగింది. 2 బెడ్రూమ్లు, ఇది ఒక బెడ్రూము, ఇది హాలు. ఈ హాల్తో పాటుగా దాదాపు 2 బెడ్రూమ్లు అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సారథ్యంలో ఈ ఇంటి నిర్మాణం అయితే చేయడం జరిగింది. పక్కాగా చూసుకోవచ్చు. అదొక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. కిందంతా మార్బుల్ అంత స్టోన్స్ అయితే వేయడం జరిగింది. ఇదంతా ర్యాకులు కూడా ఏదైతే కుటుంబానికి సంబంధించి ఏదైతే పక్కాగా ఒక ఇంటి నివాసం కట్టుకునే ఉంటుందో దానికి సంబంధించి అదే రీతిలో పక్కా నివాసంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఒక హాలు, అది ఇది 2 బెడ్రూమ్లు. దాంతోపాటుగా 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్. ఈ కిచెన్ కూడా ఇక్కడ పూజ గది, కిచెన్ హాల్. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఈ నివాసం అయితే చేయొచ్చు. ఒక భార్య భర్తలు, 2 పిల్లలు, వారి కుటుంబ సభ్యులతో పాటు 2 చుట్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిర్మాణం ప్రశాంతమైన జీవితం గడిపేందుకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేశారు. దీంతోపాటు ఈ బ్యాక్ సైడ్ కూడా గ్యాప్ ఉంది. దీంతోపాటు ఇక్కడ బట్టలు ఉతుకోవడానికి కానీ బాత్రూమ్ లెట్రిన్ కూడా, బాత్రూమ్ లెట్రిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు 5 నెలల కాలంలోనే పక్కాగా ఇంటి నివాసం అయితే ఏర్పాటు చేశారు. ఇంటి నివాసం ఏర్పాటు చేసి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇంటిని పూర్తి చేశారు. దాదాపు 6 నెలల కాలంలో ఇంటి నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏంటి, ఏం మాట ఇచ్చారు, ఇంటి నిర్మాణం ఎన్ని రోజులు పూర్తి చేశారు అనేది మనతో పాటు ఉన్నారు. మీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీరు ఏమడిగారు, ఆయన మీకు ఏం చెప్పారు ఇంటి గురించి? మా ఇల్లు దూలాలు మూలాలు అన్నీ ఇరిగింది, బాగానే ఉన్నా ఏంది. ఇంకా మా పరిస్థితులు చూసి ఆయన లోకేష్ వచ్చాడు. ముందు లోకేష్ వచ్చినప్పుడు మా దూలాలన్నీ చూసి నాన్నగారికి పిలుచుకొస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము కూడా ఇంకా నమ్మకం లేదు అనేసరికి వస్తాడా అని నమ్మకం లేదు. నాన్నకి పిలుచుకొని వస్తాను నాన్నగారికి కానీ అని చెప్పాడు. సరే అని పిలుచుకొచ్చేయ్యా, మా పరిస్థితులు అట్ట వచ్చింది, ఏం చేయాలంటే మీరు బాధపడొద్దు అని లోకేష్ చెప్పిన తర్వాత చంద్రబాబు అన్నయ్య వచ్చి ఏం చెప్పాడంటే, ఇది పరిస్థితులు అయ్యా, మా పొలాలు చేసి నష్టపడ్డావు, పిల్ల చూస్తే మొగుడు చచ్చిపోయాడు, నా దగ్గరే ఉంటుంది, మరి మా పరిస్థితులు బాగోలా, కట్టే స్థితి లేదు, కనీసం బాత్రూలు కూడా లేదని చంద్రబాబు అన్నయ్య చెప్పేసరికి బాధపడ్డాడు. పాపం చాలా బాధపడిన తర్వాత ఎంతో కష్టంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడి నుంచి మీటింగ్ చెప్పి అక్కడ మీటింగ్ అన్నాడు. మన మసీద్ గడ వాళ్ళు చూస్తే జాలి ఉంది, పాపం కట్టుకునే అంత స్థితి లేదు. అందుకని మాకు అసలు ధైర్యం లేదు, మాకు కట్టి పెడతాడా ఏందా అని నమ్మకం లేదు.
నమ్మకం లేకపోయినా కూడా ఇంక నేను హామీ ఇచ్చి సంవత్సరం పట్టిద్దమ్మా అన్నాడు. సంవత్సరం నేను 10,000 అద్దె కట్టలేనన్నా, నా పరిస్థితులు బాగోలేదు. నెలకు వచ్చేసరికి నాకు డబ్బులు అయిపోతుంది. అద్దెకిట్టే కడుపుకి బిళ్ళలు, నెలకు ఆయన నడుము నొప్పి, నాకు నడుము నొప్పి, పౌన్లకి ఇద్దరికి మాకు బాగోలేదు. ఆ పిల్ల 200 తెచ్చుకునేది, ఆ కూలి మూలి చేసుకొని ఏదో ఒకటి మా పరిస్థితులు అట్ట ఉంది. ఆ పిల్ల కొద్ది బాగా చూస్తుంది, కొడుకులు లేరు అని అంటే ఇంకా అట్ట సంగతి అమ్మ, సరే 6 నెలలకు కట్టేస్తా, 6 నెలలకు అయిపోయిద్ది అన్నాడు. అప్పుడు ఈ తుఫాను వచ్చిందిగా, ఆ 2 నెలలు కొద్దిగా ఆగిపోయింది. ఇప్పుడు 7 నెలలు జరుగుతుంది అంతే. మీరు ఊహించారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీకు చేస్తారు, మాకు ఇల్లు కట్టిస్తారా అని మీరు నమ్మకం ఉందా? నమ్మకం ఉందనే ఇంకా దైనంతో ఇది చేసాం. వాళ్ళ మాయ పేరు చెప్పి ఎన్టీ రామారావు కాడ నుంచి మా ఆయన అదే పార్టీ, ఎవరు ఆదుకోపోయినా ఎవరు చేసుకున్నా పోయినా అని అనేసరికి ఇంకేం మాట్లాడాల, నవ్వాడు. నవ్విన తర్వాత కూడా అట్టయితే పర్వాలేదురా అని మా అమ్మాయి వాళ్ళ పిల్లలకి, మీరు చదువుకోండి, నేను జాబ్ ఇస్తాను, గ్యారెంటీగా ఇస్తాను, మీరు చదువుకోండి అమ్మా అని చెప్పిపోయాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కలిశారు, ఏం మాట్లాడారు? ఆయనతో ఏం చెప్పారు మీకు? మా నాన్నకి నాకు ఫస్ట్ పింఛన్ ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత ఏం కావాలమ్మా అన్నాడు. ఏం లేదు సార్, మా నాన్న వాళ్ళకి ఇల్లు కట్టిండు సార్, మాకు ఇంకేం వద్దాను. అసలు కడతారని అనుకోలేదు. ఒక వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు కట్టి మాకు ఇచ్చాడు. అదే మా గొప్పతనం. చాలు. మాకు శేషు అన్నయ్య కూడా ఉన్నాడు. మాకు ఆయన కూడా మాకు అసలు అడుగు అడుగున వచ్చి ఇల్లు కట్టించి పార్టీ తరపున వచ్చి బాగా చేశాడు. బాగుంది. మామూలుగా అయితే మీరు ఇటువంటి ఇల్లు కట్టుకోగలరా? అసలు మేము ఇంక కట్టుకునే స్థితి లేదు, మాకు లేదు. మాకు కట్టించి బాగా ఇచ్చాడు. ఇప్పుడు ఇల్లు కట్టించిన తర్వాత నవ్వుతా మాట్లాడుతున్నాం. అదే చాలు అనుకుంటున్నాం. వచ్చి లిబన్ కట్టికి చేస్తే చాలు అనుకుంటున్నాం మేము కూడా. ఏంటంటే బాగా సంతోషంగా ఇల్లు కట్టి ఆనందంగా ఉండి కాసేపు కూర్చుంటే చాలు. అది మా ద్వారా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇల్లు కట్టి పెట్టారు. చంద్రబాబు గారికి ఏం చెప్తారు మా ద్వారా చెప్పాలండి? ఏముంది ఇంకా నమస్తే అన్న అని అంటే, నమస్తే అన్న అని అంటే ఏదో ఒకటి మాకు సాయం చేసావు, నీకు గుర్తుకు పెట్టుకుంటాం. అది మేము కాళ్ళల్లో పడిపోతాం. మాకు ఇంటి ఇల్లు కట్టించారు కదా, శేషన్నయ్య కాళ్ళలో దండం పెట్టుకుంటాం మేము. ఇంకంతే మా గొప్పతనం. కాళ్ళకు దండం పెట్టుకొని నెత్తిని పెట్టుకుంటాం, మాకు బాసాలు. అంతేగాని శేషుబాబు కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ అంతా ఇది చేశారు. మాకు బాగా చూసుకున్నా, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఇది చేయలేదు. మరుదులు చూస్తే వాళ్ళు జాబులు లేవు, వాళ్ళు రూపాయి మనం ఆశపడకూడదు అన్న. నా పరిస్థితులు బాగోలేదు, ఇది గట్ట సంగతి. 10 ఎకరాల పొలం చేసినా కూడా ఇవాళ రోజు నాకు ఎవరు కట్టుకునే స్థితి లేదు. ఆ అమ్మాయి చూస్తే పిల్లలు 2 అయ్యారు. నేను మా పరిస్థితులు అయిపోయింది, మా పని అయిపోయిందని అంటే, నేను కట్టి పెడతాలే సీత, నువ్వు బాధపడొద్దు, నేను కట్టి పెడతానని నెత్తిమించి చేయి దివిచ్చిపోయాడు. అందుకని దేవుడి దయగల వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు వచ్చి నాకు కట్టి పెట్టాడు. ఇంకా అది మాకు ఆనందంగా ఉంది. అప్పుడు దాకా మాకు అసలు నమ్మకం లేదు, మాకు అసలు టెన్షనే పడిపోయాం, కట్టుకోలేదు అనే స్థితిలో ఉంది. కట్టి పెట్టాడు అయ్యా, చాలు నాకు సంతోషంగా. ఇది ఏదైతే ఉందో గతంలో ఆనాటి పరిస్థితిని చూసి చెల్లించిపోయినటువంటి మా అన్న చంద్రబాబు నాయుడు ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇంటిని నిర్మాణం చేస్తాను, 6 నెలల్లో ఇంటిని పూర్తి చేసి ఇస్తాను, నాది హామీ అని చెప్పి ఆ రోజున మాట ఇచ్చాడు మా అన్న. ఆ మాట ప్రకారం ఈ రోజున 6 నెలల కాలంలో ఇంటి అయితే మాకు జీవితంలో మర్చిపోలేనటువంటి ఇల్లు ఇచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో మాకు ఇచ్చిన మాట ప్రకారం మంచి గూడిజ్ కల్పించారని చెప్పి కూడా ఈ రోజున బాణావతు సీత చెప్తున్నారు. ఏదైతే ఉందో గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేశారు. కొంతమంది అయితే నమ్మకం లేదు, కడతారా లేదని చెప్పి డౌట్ పడ్డారు. ఆ టైంలో కొంత వర్షాల ప్రభావం వల్ల 1 నెల 2 నెలలు లేట్ అయింది. వర్షాలు తగ్గడంతో 4 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి నివాసం మేమైతే భవిష్యత్తులో కట్టుకునే పరిస్థితి లేదు, వ్యవసాయంలో చాలా దెబ్బతిన్నాము. కనుక చంద్రబాబు నాయుడు మా పరిస్థితిని గమనించి ఇటువంటి ఇల్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి మేమంతా రుణపడి ఉన్నామని చెప్పి కూడా బాణావతు సీత చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, పెనుమాక నుంచి.